ఇది మా సింగిల్ బేస్ సిమీ స్టార్టర్ ప్యాక్. ఇది ఒక బాటిల్ మరియు ఇది స్టార్టర్ ప్యాక్ కిట్. దీనిలో ఇది స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడిందని మీరు చూడవచ్చు. ఒక్కొక్కటిగా చూపిస్తాను. దీన్ని ఎలా సెటప్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. మీరు మా ఉత్పత్తి నుండి గరిష్ట ప్రయోజనాన్ని పొందగలిగేలా నేను వివరిస్తాను, కాబట్టి మీరు దీన్ని ఇంట్లో సెటప్ చేయాలి. ఇక్కడ ఈ ఉత్పత్తి సింగిల్ బేస్ మరియు వచ్చేది డబుల్ బేస్. ఇదిగో ఇది మన పొయ్యి. మీరు దానిని తిప్పడం ద్వారా పూర్తిగా పరిష్కరించాలి. మరియు ఇది మా చిన్న గిన్నె, దానిపైన మా బర్నర్ పరిష్కరించబడింది. మేము దాని లోపల జెల్ వేసి మీకు చూపిస్తాము. మీరు మీ ఇంటిలో అదే విధంగా జెల్ను ఉంచాలి మరియు ఇది లోపల 80 నుంచి 100 వరకు పరిమాణంలో వస్తుంది. ఇది 1 నుండి 1.5 గంటల వరకు పనిచేస్తుంది. ఆపై దాన్ని లాక్ చేసేలా దాన్ని పరిష్కరించడానికి మీరు దాన్ని తిప్పాలి. ఇప్పుడు అది లోపల ఉంచబడింది మరియు మీరు ఉంగరాన్ని ఇలా ఉంచి లోపలి నుండి నెట్టాలి. దానిని నెట్టడం ఉంచిన పాత్రలు కదలకుండా లాక్ చేస్తుంది. ఇప్పుడు ఇవి తక్కువ మంటలు. ఇప్పుడు నేను వివరిస్తున్నది అధిక జ్వాల గురించి. తద్వారా మీరు మరింత మంటను పొందుతారు. మీరు ఎక్కువ ఆహారం వండడం, రోటీలు చేయడం వంటివి చేస్తుంటే ఈ మంటను ఉపయోగించండి. దీంతో రోటీలు, కూరగాయలు వంటివి చేసుకోవచ్చు. మంట ఎంత ఎత్తులో ఉందో చూడండి. మంటతో మీకు ఎలాంటి సమస్య ఉండదు. చూడండి, మీరు దీన్ని ఇలా ఉంచాలి. మీరు దానిపై 20 నుంచి 25 వరకు కిలోల బరువును ఉంచవచ్చు, ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడింది మరియు బేస్ కూడా బలంగా ఉంటుంది. మరి ఆ మంట ఎంత ఎత్తుకు ఎగురుతుందో చూడాలి. కాబట్టి మంట ఎక్కువగా ఉండదని మీరు ఎల్లప్పుడూ ఫిర్యాదు చేస్తారు. కాబట్టి మంట ఎంత ఎత్తుకు వెళుతుందో చూపించడానికి ఈ ప్రత్యేక వీడియో మీకోసం రూపొందించబడింది మరియు మీరు దానిని ఈ టోపీతో మూసివేయవచ్చు. వంటని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు టోపీని తీసివేసి అగ్గిపెట్టెని ఉపయోగించి